హలో హలో అన్నా తమ్ముడు ఎక్కడ ఆఫీస్లో ఉన్నా తమ్ముడు. చాలా రోజులు గుర్తొచ్చింది. ఏం లేదు, మొన్న చేద్దాం అనుకున్నా, కుదరలేదు. అవునా, ఉమ్. ఏం చేస్తున్నా? ఏం చేయట్లా, ఖాళీయే. ఖాళీనా? ఏంటి మరి ఎలక్షన్ వాతావరణం ఎలా ఉంది? బాగుంది బాగుంది. నాకు ఇది బాగా తిరుగుతున్నాం మేము. తిరుగుతారు. మళ్ళీ మా జగన్ గెలుస్తాడు. ఇంకెన్ని రోజులే, ఇంకెన్నో రోజులు కాదు కదా, దగ్గరలోనే కొడతారులే. నేను కొడతావా, మీరు కొడతారా? ఇంకా మీ పని అయిపోయినట్టే, అందుకనే భయపడి జాయిగా సీట్లు మారుతున్నారు కాబట్టి ఇటు అటు అటు. ఏంటి గెలిచేది? అంటే మీ తూగో పాగోలో మీ జిల్లాల్లో టీడీపీ జనసేన అని చెప్పి మమ్మల్ని ఓడిపోతాం అనుకుంటున్నాం ఏంటి? పోనీ మీ రాయలసీమలో మీ సైడ్ ఏం డెవలప్ అయిందని చెప్పన్నా? ఏంటి డెవలప్ అయింది? డెవలప్ అంటే వస్తున్నాయి, ఏమేమి ఒకేసారి వస్తాయి కంపెనీలు అన్ని. ఇప్పుడు పథకాలు ఇస్తున్నావు లేదా? కంపెనీలు కూడా పంపించేస్తున్నారు కదన్నా మీరు. పంపించడం అంటే అది వాళ్ళు పెట్టుబడులు పక్క రాష్ట్రంలో పెట్టుకుంటున్నారు, మా జగనన్న పాలన నచ్చక. మీ పార్టీ వచ్చాక కంపెనీలు మన రాష్ట్రానికి రావాల్సి మనకు వచ్చినవి కూడా బయటకు పంపిస్తున్నారు. తీసుకొచ్చేది పోయి మనకు వచ్చిన కంపెనీలను కూడా పంపించేశారు. వచ్చిన కంపెనీ అంటే కొన్ని నిర్ణయాలు ల్యాండ్ ఇస్తాడు, మొత్తం సెట్ చేయడుగా, వాళ్ళు సెట్ చేసుకోవాలా, వాళ్ళు సెట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మంత్రి ఐటీ మినిస్టర్ పచ్చళ్ళ కంపెనీలు ఇవి అవి తీసుకొచ్చారుగా, అయ్యన్నా డెవలప్ చేశారా లేదా? అవి కూడా తీసుకురావద్దు ఏంటి? ఐటీ మినిస్టర్ అన్న పదానికి కూడా అర్హత లేదు మీ మంత్రులకి. అదే జూనియర్ అతను చేస్తాడు. మీరు చేసిన డెవలప్మెంట్ చాలు, ఇంకా ఇంకోసారి అవకాశం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చినారు, చిన్నగా ట్రాక్ లోకి వస్తుంది. ఇంకోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం ఇంకా బాగా డెవలప్ చేస్తాం. ఉన్నదాన్ని కూడా అమ్మేస్తారు. 5 ఏళ్ళకి డెవలప్ చేయాలంటే ఎట్లా చేస్తాను చెప్పు? ఉన్నదాన్ని కూడా అమ్మేస్తారన్న మీరు. మరింత గమనిద్దాం. చాలా బాగుంది మా జగనన్న పరిపాలన. అందుకే మేము అన్ని మారుస్తున్నాం. కొందరు ఎవరన్నా అవినీతి చేసినా, ఎవరన్నా క్యాండిడేట్లు అటు ఇటుగా కానీ మార్చి వేరాలను పెడుతున్నాం కదా. మారుతుంది కాదు, ఎమ్మెల్యే లేపేస్తున్నారు. మమ్మల్ని ఎంత కష్టపడ్డారన్న మీ పార్టీలో, ఒక్కొక్కరిని తిట్టుకుంటా దండయాత్ర చేశారు. ఒక్కొక్కరి మీద అంటే బూతులు తిట్టేవాడికి తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చేస్తాం, అలా అలవాటు చేశారు. వాళ్ళు ఏమో రెచ్చిపోతున్నారు. బూతులు అంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారుగా, ఇప్పుడు టీడీపీలో మాట్లాడలేదు బూతులు. చాలా వీళ్ళు ఎప్పుడు కూడా అంత తెగించి మాట్లాడరు. ఏమో ఈ సన్నాజి గానికి ఉండాలా, మావాడు ఏమో ఈ కొడలిగాడు దున్నపోతు తినడం మెక్కుతుంది కానీ అసలు ఏం మాట్లాడుతున్నాం ఏంటి చూస్తే వెనక చూసుకుంటూ మాట్లాడుతుంది. రోజా మా సన్నాజు అట్లున్నది, ఏం చేయాలి? అయిపోయినట్టే. మీ జగన్ చూసేసారు అన్నారు కానీ మీ జగన్ మరి మా అన్నం చూసి ఓట్లు వేసేది, వాళ్ళు చూసి ఓటేస్తారు అని చెప్పు. ఎమ్మెల్యేలు అందరిని లేపేస్తున్నాడు, అటు ఇటు ఇటు అటు మారుతున్నాడు. అంటే మా జగన్ చూసి ఓట్లు వేస్తానైతే మారుస్తున్నాము. లాస్ట్ కి కాన్స్టిట్యున్సీలో నుంచుంటాకి ఎమ్మెల్యేలు కూడా కరువు అవుతాడేమో అనిపిస్తుంది నాకు మీ పక్కన. ఇన్ఛార్జీలు ఎందుకు లేదు తమ్ముడు? అంతమంది ఉంటే చాలా మంది పోటీ పడతాం, మాకు టికెట్ కావాలని చెప్పి. మేము వెళ్ళిపోతాం అని చెప్పి రోజు కొన్ని మీరు గోదావరి జిల్లాలో ఎట్కారం పోదే. ఇప్పుడు మా కోఆర్డినేటర్లు ఉన్నారు, మారుతున్నారు. జగన్ కూడా ఈ రోజు రేపట్లో కొద్ది ప్రకటించాలి. మన 11 ప్రకటించాం కదా, 20 సీట్లు వీళ్ళు అక్కడ పోటీ చేస్తారని చెప్పి. తెలంగాణలో జరిగిన పరిస్థితే మీకు జరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే. అందుకే తెలంగాణలో సిట్టింగ్ లో మార్చక ఓడిపోయానికి ఇచ్చారు. ఇట్లా మేము కూడా ఆ విధంగా కాకూడదు, ఓడిపోకూడదు అని చెప్పి మారుస్తున్నది. ఆ రోజా మొత్తం కామెడీ పీస్లే అన్నా మీ మంత్రులు మొత్తం. అందుకే వాళ్ళు మారుస్తాం, నెక్స్ట్ వాళ్ళని తీసేస్తాం. ఏమని లేపేద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరూ? మంత్రులు కాదు కానీ సీఎంని మారేద్దాం అనుకుంటున్నారండి జనమా? ఏం లేదు, మంచిగా ఉంది తమ్ముడు. నువ్వు రాయలసీమకి వచ్చి చూడు. ఏమన్నా అంటే మా జగన్ కూడా ఉన్నారు కదా, వేస్తూ వాడు ఆ పూతులు 3 ఏళ్ళు ఇప్పుడు ఎటు బాగా అవుతాం. ఇల్లు మామూలుగా అండర్స్టాండింగ్ ఉంది కదా, మేము మంచిగా బాగా నిధులు తీసుకొచ్చి మేము డెవలప్ చేయాల్సింది పోయేసి మళ్ళీ మేము జైల్లో ఉండాల్సిన తీసుకొచ్చి సీఎం అని చెప్పి ఎట్టాగే ఉండిద్ది అన్న. మా రాయలసీమలో బాగా
యువగలం పాదయాత్ర కొద్దిగా జరిగిన తర్వాత మా రాయలసీమలో మీ టీడీపీ పుంజుకుందబ్బా. లేదు బాగా అన్న యువగలం. అవునవును ఒప్పుకోవాలా, కానీ మేమందరం మీ లొకేషన్ అంతా పిచ్చి పిచ్చికి ట్రోల్ చేసే వాళ్ళం, కానీ ఏమో బాడీ షేమింగ్ చేస్తున్నాము. కానీ యువగలం చూసిన తర్వాత పర్లేదు పోయి మీ వాళ్ళలో మ్యాటర్ ఉంది. ఎంతున్నా కానీ చెప్పేంటావా, మీ వాళ్ళు ఎంతున్నా మళ్ళా మా అన్నకి ఛాన్స్ ఇస్తారు జనాలు. మొన్న అప్పుడు బాబాయ్ వేసేసిండు, ఎవరికి ప్లాన్ చేస్తున్నాడు అంత లేలేబా. మరి అలా అయితే కష్టం అన్న. మరి అలా ఎలా అన్న చెయ్యని దానికి ఎంత అలా తీసుకెళ్లారంటే మీరు. ఏం లేదు, నెక్స్ట్ అన్ని చెక్ చేస్తున్నాడు, సీట్లు అన్ని ఇప్పుడు మొత్తం మార్చి పడేయడం. ఎవరైనా వీక్ గా ఉంటే నెక్స్ట్ ఎవరైనా డబ్బు ఎక్కువ ఉంటే వాడికి తీసుకొస్తున్నాడు, సీట్లు ఇవ్వడం. ఆ బేస్ మీద పోతున్నాం. సీట్లు అందరు మారుస్తున్నాడు. ఒక మ్యాక్సిమం ఈ నెలాఖరికంతా మొత్తం సీట్లు ఫైనల్ అయిపోతాయి. డబ్బులు తీసుకుని జగన్ అన్న చెక్కేస్తాడు నాకు తెలిసి ఎప్పటి నుంచి. ఏది చెక్కేసేది, పోవాల్సిన అవసరం ఏముంది, పారిపోవాల్సిన అవసరం మాకు. ఎక్కడో గెలిచింది మేమైతే మళ్ళీ అందుకే సీట్లు అన్ని మార్చేస్తున్నాం. మైనస్ లో ఉన్నాయి, అనాలు గెలవలేదు అనుకుంటే అక్కడ తీసేసి ఇంకో చోటు పంపిస్తున్నాం. ఇప్పుడు సురేష్ ఉన్నాడు, ఎరువుల పనుల నుంచి మార్చి కొనేవి పోమని చెప్పాము. విడుదల రజని ఉంది, అదే మీ మొక్క. మా మొక్కే అన్న, మా మొక్కే మా రజక్క ఆడికి బొమ్మని చెప్పా. గుంటూరు మద్దాలగిరి ఇప్పుడు వాడైనా సరే నమ్మకంతో ఉంది. ఇప్పుడు టీడీపీ వచ్చాడు, వైసీపీకి ఇచ్చాడు, వాడు ఊరికే వచ్చాడా? మా జగన్ ఇస్తా అంటే వచ్చినాడు కదా. మరి మామూలు ఇస్తున్నాడు కదా ఈసారి పక్క వస్తే 20-15 ఒక 5 అంత రావు నాకు తెలుసు. మొన్న టీడీపీ ఓడిపోతాం కూడా చాలా తక్కువ, ఒక 40% మాకు వచ్చి 60% మీకు వచ్చింది. ఎంత వచ్చేది కాదు, సీటు గెలిచిన లేదని కావాలి తమ్ముడు. అదేలే ఈసారి మొత్తం పోతాయి నాకు తెలిసి. పార్టీ కనిపించకుండా పోద్దేమో అనుకుంటున్నాను నేను ఎలక్షన్లు అయ్యాక. ఏంది పార్టీ కూడా చెప్తారండి, ఏం ఎక్కడ కనిపించకుండా పోతుంది? ఆల్రెడీ వాళ్ళు ఏమన్నా జైలు పోయించండి, మా అంటే మా జైలు పోతాడు. ఏమి మళ్ళీ అధికారులకు వస్తాం. పరదాలు లేకుండా రోడ్డు మీద రాగలుగుతున్నాడు చెప్పు తమ్ముడు. సెక్యూరిటీ ప్రాబ్లం తమ్ముడు. పొలాల్లో పోయి వరదలు వచ్చాయి కదా, 1/2 కిలోమీటర్లో ఇంటి పొలాలు చూస్తున్నాడు చూసావా? ఒక మూర్ఖుడికి సీఎం పదవి ఇస్తే ఎట్లా ఉంటుందో మేము చూసాం ఇప్పుడు. ఉల్లిగడ్డకి అంటే ఉల్లిగడ్డ కాదు ఉర్లగడ్డ అంటారు మా రాయలసీమలో. అదే లేదో ఒత్తు పనులు మామూలు పోతుంటాయి. ఫంక్షన్ లేదా మీటింగ్ మాట్లాడు, ఆ ఒత్తు పనులు తప్పు పోతే మీరు ట్రోల్ చేస్తారా? మీరు ట్రోల్ కదన్నా, ఎందుకంటే 10th క్లాస్ లో రాయలసీమలో ఉల్లిగడ్డ ఉర్లగడ్డ అంటారు. ఏమి ఉల్లిగడ్డ అదే అనేది ఉల్లిగడ్డ అంటారు. పొటాటో బంగాళదుంప వచ్చేసి ఉర్లగడ్డ అంటారు. మేము బంగాళదుంప మేము కాదు, మా సైడ్ ఉర్లగడ్డ ఉల్లిగడ్డ అంటాం మేము. మొన్న షాప్ కాడికి వెళ్ళి ఉల్లిగడ్డలు ఎవరా అంటే ఆడేమో బంగాళదుంపలు తీసుకొచ్చి ఇస్తున్నాడు. చాలా తప్పుడు. మీరు అట్లా ఎన్ని తప్పుడు మాట్లాడిండారా? ఈసారి నాకు తెలిసి మీ దాంట్లో ఒక 25-30 సీట్లకి మించి ఎవరు గెలవరన్నా. బెట్టి పెట్టుకుందాం. అది చాలా తక్కువ మెజారిటీ. 100 సీట్లు వస్తాయని నేను బెట్టి పెడతాను. 100 సీట్లు. 100 సీట్లా? మేము 100 సీట్ల గెలుస్తాను బెట్. ఎక్కడ చూస్తున్నావు అన్నా నువ్వు? ఒక్కసారి నీ సాక్షి పేపర్ కాకుండా వేరే పేపర్లు ఏమన్నా ఉంటే చూడు తమ్ముడు. మా సాక్షులు అన్ని కరెక్ట్ గా ఉంటాయి, డేట్ సహా తెలుసా? అదేలే, దాన్ని కొనేవాడు కూడా లేడు ఇప్పుడు పేపర్ని. వాలంటీర్లతో కొనిస్తున్నాడంట మీ జగన్ అన్న. అవును, మా గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఈనాడు వాళ్ళకి వార్తలు ఇస్తారే కదా. మేము అంతలా ఇప్పుడు చేయమన్నా, మేము అంతలా దిగజారు చెయ్యం. అంటే మేము వార్తలు ప్రజానికి ఇవ్వద్దా? అదేలే, ప్రజలకు ఎట్లా చూస్తే మేము మా జగన్ అంటే తెలుసు. నువ్వు చెప్పు, ఏదన్నా చేస్తే కదన్నా తెలియడానికి. ఏంది తమ్ముడు అంత మాట అంటావు? అరే అన్న, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు, ఆఖరికి ఒక రాజధాని కూడా లేదు మనం చెప్పుకోవడానికి. ఇప్పుడు ఏంది మా ఆయన 3 రాజధానులు తెచ్చిండే, అదా రాజధాని మా అన్న 3 రాజధానులు తెచ్చాడు. అది ఏంటి 3 క్యాపిటల్స్ వైనా విస్కీనా? ఇది 3 క్యాపిటల్స్ వైనా విస్కీనా తీసుకొచ్చింది. తమ్ముడు చెప్పేవా?
ఇప్పుడు క్యాపిటల్ గురించి కొద్దిగా మిస్టేక్ ఒక సోలో పెట్టింటే బాగుండేది. ఇప్పుడు దసరాకు వస్తారు, అది ఇస్తారు, ఎన్నిసార్లు ఊరికి మాట ఓడుకుంటున్నాడు. ఈ నెలలో పోతా, ఆ నెలలో పోతా, మీ ఊరు వస్తా, వైజాగ్ పోకపోయా, ఎలక్షన్ 3 నెలల ముచ్చట తీర్చుకొని. అవునవును, అది కొద్దిగా బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ఇక్కడ పోతుంది, అక్కడ పోతుంది. ఇప్పుడు ఉత్తరానికి వస్తా అని చెప్పా, అక్కడ ఎక్కువ వీడేమో సర్వీస్ నుంచి వీడే వ్యతిరేకత. అది కొంచెం మైనస్ అనుకో. ఎందుకు కొన్ని తెలిసి చేస్తాడో, మా ఉన్న కొడుకు తెలియకుండా చేస్తాడో, అన్ని టికెట్ తీసుకోవడం వల్ల కొద్ది వీక్ వెళ్ళాం. కానీ మామూలుగా అయితే ఈ పక్కన జనాల్లో బాగున్నాయి. ఉద్యోగాలు జాబ్ కార్డు బాగా రిలీజ్ చేసింటే మళ్ళీ మేమే, అయినా ఇప్పుడు కానీ మేమే వస్తాం. లేదు ఎంతైనా ఒక 90 సీట్లు కూడా ఏదో పైకి తల మాట్లాడతాను కానీ లోపల భయం లోపలే ఉందిలే. అదే ఇప్పుడు గెలుస్తాము. అంబటి రాంబాబు కానీ ఈ లోన్లో బయట రావట్లేదు చూసావా మాట్లాడడానికి. టికెట్ ఇవ్వద్దని చెప్తాం అబ్బా. కానీ అమ్మటి కానీ రోజు కానీ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు ఊరు బయటికి రావట్లేదు చూసావుగా. ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. మన పని అయిపోయింది, సైలెంట్ గా పక్క తప్పుకోకపోతే పీకలు ఇస్తాయని. మీరు ఎడ్ చేసుకున్నా మీరు మీ అద్యమాలు గెలుస్తామని చెప్పి మేము ఇద్యమాలు నెక్స్ట్ ఇద్దరు వస్తా అనుకుంటా. కలుద్దాం, వస్తా నేను మా పార్టీ గెలిచాక. ఏడికి రాజమండ్రి వస్తా. మా పార్టీ గెలుస్తా, రాజమండ్రి మంచి నాటుకోడు కోసి రాగి సాగి ముద్ద పెట్టి నీకు పార్టీ పరామర్శించిపోతాంలే మా పార్టీ గెలిచాక మిమ్మల్ని. చూద్దాం.